హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు కాంటినెంటల్ కాఫీ కంపెనీ అలాగే శ్రీవన్ ఆటో ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీలు అయితే జాబ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. సో ఈ రెండు కంపెనీకి సంబంధించిన కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళు కావాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ వాళ్ళు చూస్తే మెకానికల్ అలాగే ట్రిపుల్ అలాగే ఈసీఈ వీటితో పాటుగా డిగ్రీ ఉన్నా పర్లేదు, డిప్లొమా ఉన్నా పర్లేదు, అలాగే ఫిట్టర్ 10th క్లాస్ వాళ్ళు కూడా కావాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో ఈ కాఫీ కంపెనీలు కూడా చాలా మంది కావాల్సి ఉంది. వాళ్ళు కూడా డిప్లొమా కావచ్చు, ఐటీ అయినా పర్లేదు, అలాగే 10th అయినా పర్లేదు. సో ఈ రెండు కంపెనీల్లో ఈ అన్ని క్వాలిఫికేషన్ వరకు అయితే తీసుకుంటున్నారు. కాబట్టి నేను ఈ వీడియోలో వీటి గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ కాఫీ కంపెనీ గురించి అయితే చాలా డీటెయిల్గా ఇచ్చున్నారు క్లియర్గా. సో వాటిని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓపికగా చూడండి, మీకు అర్థమవుతుందన్నమాట. సో దాంట్లో కొంచెం 2-3 కేటగిరీకి సంబంధించి ఇచ్చున్నారు. సో ఆ కేటగిరీలు ఏంటి, సో మీ వర్క్ ఏంటి, అలాగే ఏజ్ ఏంటి, శాలరీస్ ఏంటి, ఫుడ్ ఏమైనా ఇస్తారా, అలాగే అకామిడేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఏమైనా ఇస్తారనేది క్లియర్గా అయితే మీకు చెప్తాను. అలాగే ఈ శ్రీవన్ ఆటో ప్యాక్ కంపెనీ సంబంధించి కూడా మీకు ఏదైనా మీకు అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఇస్తారా, ఒకవేళ మీకు ఇస్తే పేమెంట్ అనేది మీరు పే చేయాలన్నా కంపెనీ పే చేస్తుందా, లేకుంటే ఏదైనా డిస్కౌంట్ ఏమైనా ఇస్తారనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. కావాలంటే ఇక్కడ పిక్ చేస్తాను, చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్న తక్కువ మంది చూస్తున్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూసారంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసే వాళ్ళైతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి అలా పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే నేను ఇంటి దగ్గర నుంచి వీడియో చేస్తున్నాను. సో చెమటలు భయంకరంగా ఉన్నాయి. సో ఫ్యాన్ వేసుకుంటే వాయిస్ ప్రాబ్లం వస్తుంది. అందుకని నేను చెమటలు కాచుకుంటూ చేస్తున్నాను. సో కొంచెం నా కష్టాన్ని గుర్తించి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ కూడా చేయండి. మీకు ఏది కావాలో, మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మీకు డీప్గా నాతో మాట్లాడాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో వచ్చి మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, రేపు ఒక ఇంప్రూవ్మెంటివ్ వీడియో వస్తుంది. సో ఆ ఇంప్రూవ్మెంటివ్ వీడియోలో ఒక 2-3-4 పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఫైండ్ అవుట్ చేసి ఆ వీడియో చేస్తున్నాను. తప్పకుండా ఆ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి. మీకు మొత్తం మీద ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అన్నిటికి సంబంధించి, జాబ్ సంబంధించి కావచ్చు, శాలరీ సంబంధించి కావచ్చు. అలాగే మన సబ్స్క్రైబర్ ఒక అతను ఒక చిన్న ఇష్యూని ఫేస్ చేశాడు. సో అతను నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినాడు. సో దాని గురించి కూడా నేను రేపు మాట్లాడతాను. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిసిఎల్ కంపెనీ గురించి చూద్దాం, తర్వాత వేరే కంపెనీ గురించి చూద్దాం. ఇక చూడొచ్చు, అర్జెంట్ రిక్వైర్మెంట్ సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్, సులూరుపేట, తిరుపతి డిస్టిక్. అంటే ఇది సులూరుపేటకి దగ్గర ఉందన్నమాట. 7 కిలోమీటర్ దూరంలో ఉంది. వయా శ్రీకాళహస్తి రూట్లో వస్తుంది ఇది. ఇక్కడ చూడొచ్చు, డిపార్ట్మెంట్ వచ్చి ప్యాకింగ్. అక్కడ చేయాల్సిన వర్క్ వచ్చి ప్యాకింగ్ మెయిన్. అలాగే డెసిగ్నేషన్ చూడొచ్చు, ఆపరేటర్స్. ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ ఇలాంటి కంపెనీలో మీరు పనిచేసినా పర్లేదు, లేదా ఫ్రెష్గా జాయిన్ అయినా కానీ పర్వాలేదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, జనరల్ వచ్చి మెయిన్ ఫీమేల్స్ అడుగుతున్నారు వీళ్ళు, సిసిఎల్ మాత్రం. ఎందుకంటే ప్యాకింగ్ కాబట్టి, సో లేడీస్ అయితే ఓపిక చేస్తారని వీళ్ళు ఫీమేల్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ పొజిషన్స్, అంటే ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే ప్రజెంట్ అయితే 50 ఉన్నాయి. 50 అయినా పోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఎక్కువ మంది అయినా కానీ పోయి ఇంట్రెస్ట్ ఉంటే పోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూడొచ్చు, క్వాలిఫికేషన్ చూద్దాం. ఎనీ ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అండ్ ఇంటర్మీడియట్, అలాగే ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్, ఏదైనా పర్లేదు అనమాట. సో ఈ క్వాలిఫికేషన్లో మీరు ఉంటే దీనికి ఎలిజిబిలిటీ మీరు వెళ్ళవచ్చు. నెక్స్ట్ చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ గానా ఉండే పని అయితే 1 to 3 years యాజ్ ఏ ఆపరేటర్ ఫర్ డిగ్రీ అండ్ ఇంటర్ క్యాండిడేట్స్ ఓన్లీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, శాలరీ చూద్దాం. శాలరీ వచ్చి గ్రాస్ చూడండి, 14,000 రూపీస్ అనేది గ్రాస్ చెప్తున్నారు. కింద చూడొచ్చు, సిటీసీ అప్ టు 9,000 అనమాట. అంటే 19,000 రూపాయల దాకా ఇచ్చే అవకాశం ఉంటుంది. సిటీసీ చెప్పారు కదా, సిటీసీ అంటే
కాస్ట్ కంపెనీని అర్థం అనమాట. సో ఒక వ్యక్తికి ఎంతైతే మనం ఖర్చు పెట్టాలో దాన్ని బట్టి కంపెనీ అనేది శాలరీని ఫిక్స్ చేస్తుంది అనమాట. అది కొంచెం అర్థం చేసుకోండి. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ శాలరీ బేస్డ్ ఆన్ ద ప్రజెంట్ సిటీసీ చెప్పాను కదా. ప్రజెంట్ కాస్ట్ కంపెనీ ఎలాగైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటే మీకు శాలరీ ఫిక్స్ చేస్తారు. కానీ మినిమం అయితే 14K అనేది ఉంటుందన్నమాట. అక్కడ నుంచి మీకు 90K వరకు అయితే శాలరీ అనేది మీకు ఇంప్రూవ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు బెనిఫిట్స్ చూడొచ్చు. జాబ్ వచ్చి ఆన్ రోల్ జాబ్, అలాగే అటెండెన్స్ బోనస్ అంటే మీకు ఫర్ మంత్కి వచ్చి 20 రోజులది మీరు జాబ్ అనేది మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో 1 డే లీవ్ పెట్టినా కానీ మీకు ఈ అటెండెన్స్ బోనస్ అనేది స్కిప్ చేస్తారు. సో దాంతోపాటు అయితే మీకు శాలరీ కొంచెం బెటర్గా వస్తుందన్నమాట. అలాగే ఈఎస్ఐ ఉంటుంది, అలాగే ఈపీఎఫ్ ఉంటుంది, అలాగే సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్లస్ బోనస్ అనమాట. సబ్సిడైజ్డ్ అంటే సో మీకు అయ్యే ఫుడ్ ఖర్చులు కావచ్చు, అకామిడేషన్లో కావచ్చు, మీకు హాఫ్ అమౌంట్ అనేది మీరు పే చేసి ఉంటుంది, హాఫ్ అమౌంట్ కంపెనీ అనేది పే చేస్తుంది అనమాట. సో వీటితో పాటు మీకు బోనస్ కూడా ఉంటుంది. సో ఆ బోనస్ ఏంది అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైతే తప్పనిసరిగా అడిగి తెలుసుకోవచ్చు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ జాబ్ డీటెయిల్స్, మిషన్ ఆపరేటింగ్, మ్యాన్ పవర్, హ్యాండ్లింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ ఎక్స్ట్రా. సో అక్కడ జాబ్ ఎలా ఉంటుందంటే సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటిని బేస్ చేసుకొని మీకు మిషన్ ఆపరేటర్ గాను, అలాగే మ్యాన్ పవర్ని హ్యాండిల్ చేయాలన్నమాట. అలాగే ప్లానింగ్ సంబంధించి ఇంకేదైనా ఎక్స్ట్రా. సో ఇలాంటి జాబ్స్ అయితే అంటే వర్క్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి కంపెనీ లోపల. సో మీకు మీ తగ్గట్టుగా కంపెనీ అనేది మీకు నిర్ణయిస్తుంది అన్నమాట జాబ్ గురించి. అలాగే కింద వాట్సాప్ నెంబర్ చూద్దాం. సో మీరు ఏదైనా ఫర్దర్గా రెజ్యూమ్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా డీటెయిల్స్ కావచ్చు కనుక్కోవాలంటే మీ నెంబర్కి వాట్సాప్ అయితే చేయొచ్చు. నెంబర్ చూడొచ్చు 9133488801కి అయితే మీరు మెసేజ్ పెట్టండి అనమాట. కాల్స్ చేయకండి, మ్యాక్సిమం కాల్స్ లిఫ్ట్ చేయరు. సో మీ డీటెయిల్స్ మొత్తం పెడితే వాళ్ళే మీకు కాల్ అనేది చేస్తారనమాట. ఓకేనా. ఇది దీని గురించి. ఇంకా ఫ్రెండ్స్ లాస్ట్ చూద్దాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ షేర్ దేర్ ప్రొఫైల్ టు ద అబవ్ వాట్సాప్ నెంబర్. పైన చెప్పిన వాట్సాప్ నెంబర్కి మీ రిజ్యూమ్ కావచ్చు, లేదా ఇంకేదైనా చెప్పాలనుకుంటే మీరు ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ కానీ లేక మీ రిజ్యూమ్ కానీ సెండ్ చేయొచ్చు. చూసి వాళ్ళే మీకు రిప్లై ఇస్తారు. ఈ పైన చూడొచ్చు ఇటుపక్క కాంటినెంటల్ కాఫీ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రైవేట్ లేబుల్ ఇన్స్టెంట్ కాఫీ మ్యానుఫ్యాక్చరర్ 1 బిలియన్ కంపెనీ అంట ఫర్ ఇయర్కి. సో ఇది ఫ్రెండ్స్ సిసిఎల్ కంపెనీ గురించి అయితే మీకు పూర్తి వివరాలు. ఒకసారి మీరు జాగ్రత్తగా వీడియోని చూడండి. కావాలంటే పాస్ చేసుకొని ఇక్కడ పిక్ మొత్తం ఉంది కదా, సో మీరు వెరిఫై చేసుకుని అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు. దీనికి డేట్ అంటే ఏం లేదు. ఇక్కడ కింద ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ మీరు అప్రోచ్ చేయారంటే వాళ్ళే మీకు ఎప్పుడు రావాలి ఎక్కడ రావాలనేసి చెప్తారు. దాని ప్రకారంగా మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. పోయేటప్పుడు అయితే మీకు సర్టిఫికేట్లు, మీ ఫోటో కావచ్చు, ఒక బ్యాంక్ బుక్ జిరాక్స్ కావచ్చు, అన్ని జిరాక్స్ తీసుకెళ్ళండి, మీకు ఫర్దర్గా అయితే ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది సిసిఎల్ కంపెనీ గురించి పూర్తి వివరాలు. మనం ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అర్జెంట్ రిక్వైర్మెంట్, కంపెనీ నేమ్ శ్రీవెన్ ఆటో ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్, లొకేషన్ చెన్నైలో ఉంది కంపెనీ. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా చూడండి. క్వాలిఫికేషన్ బీటెక్ అడుగుతున్నారు. బీటెక్లో వచ్చి మెకానికల్, అలాగే ట్రిపుల్ ఈ, అలాగే ఈసీఈ డిగ్రీ, అలాగే డిప్లొమా. ఓకేనా. ఇంకా చెప్పాలంటే ఫిట్టర్ ఎలక్ట్రికల్ అండ్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. సో మనకు లాస్ట్ కొన్ని నెలల నుంచి ఈ బీటెక్లో ఈ మెకానిక్ వాళ్ళు కావచ్చు, ఈసీఈ వాళ్ళు కావచ్చు, ట్రిపుల్ ఈ వాళ్ళు కావచ్చు, చాలామంది కామెంట్లు కావచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కావచ్చు కంటిన్యూగా పెడుతూనే ఉన్నారు. సో కాబట్టి మీకు అందరికీ ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు కంఫర్టబుల్గా అయితే వెళ్ళొచ్చు. కానీ లొకేషన్ మాత్రం చెన్నైలో ఉంది, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఈ చుట్టుపక్కల వాళ్ళకి చెన్నై అంటే పెద్ద దూరం అయితే కాదు. సో మీకు అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వీడియోని చూడండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ శాలరీ చూద్దాం. శాలరీ వచ్చి యాజ్ పర్ కంపెనీ నామ్స్ అని చెప్తున్నారు. సో కంపెనీ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు, మీకున్న ఎక్స్పీరియన్స్ తగ్గట్టు కంపెనీ అనేది మీకు శాలరీ అనేది ఫిక్స్ చేస్తుంది. సో బీటెక్ వాళ్ళు కాబట్టి మీకు శాలరీస్ కొంచెం బాగానే ఉంటాయనేసి నా డౌటు. నెక్స్ట్ చూస్తే జెండర్ చూద్దాం. జెండర్ వచ్చి ఓన్లీ మేల్స్ ఓన్లీ అని అంటున్నారు. సో లేడీస్కి అయితే దీనిలో లేదు, ఓన్లీ మేల్స్ వరకు అయితేనే ఉందన్నమాట, ఫీమేల్స్కి అయితే లేదు. మళ్ళీ చెప్తున్నాను. ఇంకా జాబ్ టైప్ వచ్చి ఆన్ రోల్. సో ఈ కంపెనీలో మీరు ఇంటర్వ్యూ వెళ్ళి సెలెక్ట్ అయితే మటుకు మీకు ఆన్ రోల్ కింద జాబ్ అనేది మీకు ఇస్తుందన్నమాట. సో బీటెక్ వాళ్ళకి ఆన్ రోల్ జాబు ప్లస్
మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఈ కంపెనీ అనేది మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్ అండ్ 2 to 3 years వరకు ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఫ్రెష్ అయినా పర్లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉండే పని అయితే కొంచెం శాలరీ అనేది బెటర్గా ఉంటుంది. సో ఫ్రెషర్ అయితే మీకు అన్ని స్టార్టింగ్ కాబట్టి కొంచెం శాలరీ అనేది తక్కువ ఉన్నా కానీ మీకు ఫర్దర్గా ఇయర్లీ 1 or 2 times అనేది శాలరీ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఇంక ఇందులో లాస్ట్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు షిఫ్ట్స్ చూసి ఓన్లీ మీకు జనరల్ మాత్రమే ఉంటుంది అనమాట. మీకు ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ అని నీకు షిఫ్ట్స్ అయితే ఉండవు. కొంచెం హెల్త్ కూడా బాగుంటుంది. జనరల్ షిఫ్ట్ అలాగే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబు అలాగే మంచి శాలరీ ఇస్తామంటున్నారంటే నాకు తెలిసి ఈ బీటెక్ వాళ్ళకి మంచి శుభవార్త అని చెప్పొచ్చు. ఎవరైనా వెళ్ళాల్సి ఉన్నప్పుడైతే కింద ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ కాల్ మీ 9940048146. ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీ క్వాలిఫికేషన్ కావచ్చు, మీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, సో మీకు సంబంధించిన ఏమైనా కానీ మొత్తం వీళ్ళకి షేర్ చేసినట్టయితే మిమ్మల్ని వాళ్ళే కాంటాక్ట్ చేసి ఎప్పుడైతే మీకు ఇంటర్వ్యూ రావాలో అనేది చెప్తారు ఫ్రెండ్స్. ఓకేనా. ఇది బీటెక్కి సంబంధించి పూర్తి వివరాలు. సో మీరు మెకానికల్ కావచ్చు, ఈసీ కావచ్చు, ట్రిపుల్ ఏ కావచ్చు, ఇట్లా డిప్లొమా 10th ఇంటర్ వాళ్ళని కూడా తీసుకుంటామని చెప్తున్నారు. సో మీరు ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తుండి మీరు చేయాలనుకుంటే, ఈ కంపెనీకి వెళ్ళాలనుకుంటే ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. మీకు ఫర్దర్గా ఇంటిమేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకింతే ఇవాళ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఇలాంటి ఎన్నో జాబ్ అప్డేట్స్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను.